హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ బోడా ఛానల్. ఇవాల్టి స్పెషల్ మలబార్ క్రష్ మిల్క్ షేక్ అండ్ ఆరెంజ్ క్రష్ మిల్క్ షేక్ డబుల్ ధమాకా డిషెస్తో మీ ముందుకు వచ్చేసాను. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మిల్క్ షేక్ మ్యారినేటెడ్ కోసం 2 బౌల్స్ని తీసుకుందాం. ఈ 2 బౌల్స్లలో ఈచ్ 2 టేబుల్ స్పూన్స్ మలబార్ క్రష్ ఆరెంజ్ క్రష్ మిల్క్ షేక్ కలిపేస్తున్నానండి. ఈ మలబార్ మిల్క్ షేక్ కేరళ ప్రాంతాల్లో చాలా ఫేమస్. ఎస్పెషల్లీ ఇడికి కొచ్చి ప్రాంతాల్లో మిల్క్ షేక్ తాగిన కొద్ది తాగాలి అనిపిస్తుంది. ఒక్కసారి కేరళ వెళ్తే ట్రై చేయండి. ఈ 2 బౌల్స్లో ఈక్వల్గా 100 ml మిల్క్ కలిపేస్తున్నాను. ఒకవేళ కేరళ వెళ్ళడం కుదరకపోతే నా స్టైల్లో చాలా ఈజీగా మీ ఇంట్లోనే ఉండి ప్రిపేర్ చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 2 బౌల్స్లో ఈక్వల్గా 5 ఐస్ క్యూబ్స్ వేసేస్తున్నా. చాలామందికి రెస్టారెంట్ స్టైల్ మిల్క్ షేక్ ఎలా చేయాలో తెలియదు. యాక్చువల్గా మిల్క్, షుగరు, ఐస్ వేసి కొంచెం సిరప్ వేసి గ్రైండ్ చేసేస్తారు బయట రోడ్ స్టైల్లో. కానీ నా స్టైల్లో మాత్రం ఐస్ క్రీమ్స్ వేసి చేస్తాను. మలబార్లో వెనిలా ఐస్ క్రీమ్, ఆరెంజ్లో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ వేసి చేస్తాను. ఎస్పెషల్లీ మిల్క్ షేక్లో షుగర్ గురించి మాట్లాడాలంటే మిల్క్ షేక్ మ్యారినేట్లో కలిపిన అన్నిట్లో షుగర్ ఉంటుంది కాబట్టి చాలా తక్కువగా వేసుకోవడమే మంచిది. అందుకని హాఫ్ కప్ షుగర్ వేస్తున్నా. ఇప్పుడు ఒక జార్లో ఆరెంజ్ మిల్క్ షేక్ మిశ్రమాన్ని తీసుకొని గ్రైండింగ్ చేస్తున్నా. ఎలా గ్రైండ్ చేస్తానో ఇప్పుడు చూడండి. గ్రైండ్ చేసేసాను. అప్పటి నుండి మల్బార్ అని అంటున్నా. కొందరికి ఇది అర్థం కాకపోవచ్చు. యాక్చువల్గా ఇది మల్బెరీ ఫ్రూట్స్తో తయారు చేస్తారు ఈ క్రష్ని, కాబట్టి నేను ఇలా పిలుస్తున్నా. ఇప్పుడు ఒక జార్లో మల్బెరీ మిశ్రమాన్ని తీసుకొని గ్రైండ్ చేసేస్తున్నానండి. ఇప్పుడు ఎలా గ్రైండ్ చేస్తున్నానో చూడండి. సో గ్రైండింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసులో పోసుకొని ఒక్కసారి తాగారంటే మళ్ళీ మళ్ళీ తాగుతూనే ఉంటారు. పిల్లలైతే అడిగి మరీ చేయించుకుంటారు, అంత బాగుంటుంది ఈ మలబార్ ఆరెంజ్ మిల్క్ షేక్. చూశారుగా మల్బెరీ ఆరెంజ్ మిల్క్ షేక్ ఈ ఒక్క వీడియోలోనే చూపించేశాను. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ వేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు రావడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.